బిర్యానీ టేస్ట్ ఏంద్ర ఎంత బాగుంది. లెక్క కడతామంటే ₹1 లేదు. ఏం చేయాలి ఇప్పుడు? నా ఇంకేమైనా కావాలన్నా? వద్దులే చాలనా అన్నా. బిర్యానీ అయితే సూపర్ ఉంది. ఎవరు చేసింది? నేనన్నా చేసింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. నీదేనా హోటల్? ఈ హోటల్ మొత్తం నేను చూసుకుంటున్నా. హోటల్ అయితే నాది కాదు. అయినా ఇక్కడ ఏం జరుగుతుంది తమ్ముడు? మహా అయితే టూరిస్టులు వచ్చారు. ఈ సంవత్సరం అయితే మళ్ళీ సంవత్సరం వచ్చారు. ఏం జరుగుతుంది చెప్పు నీకు? అవునా, అది కూడా నిజమే. నువ్వు చేసుకుంటా అంటే సిటీ మధ్యలో ఒక హోటల్ ఉంది. అక్కడ నీలా చేసేవాళ్ళు లేక మేము ఆవేశం. సరే చేస్తానా. ఇది నా విజిటింగ్ కార్డు తీసుకొని నువ్వు ఎప్పుడు వస్తా అంటే అప్పుడు కాల్ చేయి. సరే అన్న. డబ్బులు ఎంత అయింది? నా డబ్బులు అవసరం లేదన్న, మీరు వెళ్ళండి. సరే. చాలా పాపం రా. ఓనర్, నా జీతం డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా. ఎందుకురా? నాకు నువ్వు ఇచ్చే సరిపోలేదు అంటారు, అందుకే నేను సెపరేట్ హోటల్ పెట్టుకుంటా. అరే నువ్వు కాకుండా ఎవరు ఇక్కడ చేసేది? అదంతా నాకు సంబంధం. నువ్వు డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా. సరేలే. 1 week later. అరే ఈయనన్నాడు, ఈయనకైతే అసలు మొక్క చూపకూడదు. చూసినా గానే ఇట్రా. ఓనర్ చెప్పండి. ఏరా హోటల్ పెట్టుకుంటాను, బాగా జరుగుతుందా? ఏం హోటల్ నా మూసేసినాను. మూసేసినావా? ఏమైందిరా? ఏమంటే ఏం చెప్పాలనా, అక్కడ అందరూ వెజ్ అడుగుతున్నారు. నాకు నాన్ వెజ్ తప్ప ఇంకేం చేయడం రాదు. అందుకే ఇంకేం చేయలేక షాప్ మూసేసిన. ఇంటికి నేను వెళ్ళిపోయిన తర్వాత హోటల్ ఎలా జరిగింది, మొత్తం చాలా ఇబ్బంది పడినట్టు. నేను చేస్తాను మళ్ళా. నువ్వు పోయిన తర్వాత చాలా ఇబ్బంది పడినారు. కానీ ఓ పిల్లోడు వచ్చి దేవుళ్ళు ఆదుకున్నాడు. ఎవరా దేవుడు? అదో లోపల పని చేస్తున్నాడు చూడు. నమస్తే.